మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందామండి. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. హల్లెలూయా. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన స్నేహితుడు వాని యొక్క జీవితంలో వారు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడిగా మార్చబడిన వాడిగా ఉంటాడో ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి శ్రద్ధగా ఆలకిద్దాం. వీటిని మన జీవితాల్లో నింపుకుందాం. ఈ నిజమైన స్నేహితుని యొక్క జీవితంలో లక్షణాలలో ఈ మొదటి అనుభవంలో, నిజమైన స్నేహితుడు నిన్ను విడువక ప్రేమిస్తాడు. ఈ నిజమైన స్నేహితుడు ప్రేమిస్తూ అతని జీవితంలో ఎలాగుంటాడంటే కనిపెట్టుతూ ఉంటాడు తన స్నేహితుడు. అదే దుర్దేశాలుగా ఉన్నవాడైతే సహోదరుడిగా ఉంటాడంట. అయితే ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో సెలవిస్తున్న మాటలు బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి స్నేహితుడుగా, మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడు. ఈ స్నేహితులను ఏం చేస్తున్నాడు అంటే, ఆయన మనల్ని నిజమైన స్నేహితుడిగా భావించిన వాడై, ఆ యొక్క వ్యక్తి నిజమైన స్నేహితుడిగా ఉన్నటువంటి మనల్ని విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన విడువక ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన యొక్క జీవితంలో ఎలాంటి దుర్దేశాలు లేకుండా ఆయన మన కొరకు తన యొక్క జీవితంలో ప్రాణాన్ని త్యాగం చేయడానికే విడువక మనల్ని ప్రేమిస్తూ నడిపించబడుతున్న వాడిగా మార్చబడ్డాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలో ఉన్నాడంటే, ఆయన మనల్ని స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు. ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే, నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి ప్రేమను చూపించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న లేఖనాలు బట్టి, చదువుతున్న మాటలను బట్టి, మరి ఈ యొక్క మాటలో కొంచెం డిఫరెన్స్ గా ఉంది. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించుట మేలు. నిజమైన స్నేహితుడు ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, గాయము రేపుతాడు. ఆ మనిషిని ఎందుకు గద్దిస్తున్నాడు, గాయం ఎందుకు రేపుతున్నాడు అంటే, ఇతడు తన యొక్క స్నేహితుడు సరైన మార్గంలో నడిపించబడతాడని. అదే నిజమైన స్నేహితుడు కాకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన జీవితంలో లోపల ప్రేమిస్తూ ఉంటాడు.
లోపల ప్రేమించిన వాడిగా మార్చబడి పగవాడు ఏం చేస్తాడంటే అనేకమైన ముద్దులు పెడతా ఉంటాడంట. మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభైన యేసుక్రీస్తుని అప్పగించిన వాడు ఏ విధమైన స్థితిలో అప్పగించాడో కనబడుతుంది. చూడటానికి ప్రేమించిన వాడిగా ఆ వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తున్న వాడిగా ఉన్నవాడైనా తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రేమించిన వాడిగా మార్చబడి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు అంటే దేవునిని ఆ శత్రువు చేతికి అంటే ఆ యొక్క బంట్రోజులకి అప్పగించిన పరిస్థితి కనపడుతుంది. కంటున్న మాటలు బట్టి పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడు, మేలు చేయి కోరువాడు మనల్ని గద్దిస్తాడు, మన జీవితాల్లో గాయం రేపుతాడు. ఇలాంటి స్థితిలో నువ్వు నడవకూడదు. ఈ విధంగా నడిస్తే నీ పని మన స్థితిలో ఉంటావని గద్దిస్తాడు. నీకున్న స్థితిని బట్టి గాయం రేపుతాడు. గాయం ఎందుకు? గాయపరచబడటం ఎందుకు అంటే ఈ గాయంలో నీ యొక్క జీవితంలో విధేయతను నేర్చుకుంటావని. ఈ గాయంలో నీ జీవితంలో చేసే పనిలో ఇది మంచి పని కాదు, ఇది మంచి నడవడిక కాదు అని మనిషి ఆలోచించగలుగుతాడని నిజమైన స్నేహితుడు గాయం రేపుతాడు. పగవాడైతే అనేకమైన ముద్దులు పెడతాడు, మేలు చేయకూరవాడైతే మనల్ని గద్దిస్తూ నడిపిస్తాడు. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన నిజమైన స్నేహితుడు మన పరలోకమందున్న ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనల్ని మొదటిగా ఒకటి ఎడువక ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 2 మన జీవితంలో ఆయన మనల్ని గాయం చేస్తూ గద్దిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మన జీవితంలో వాక్య రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క వాక్యము గాయం రేపినట్లుగా ఉంటే మనిషి జీవితంలో ఏం చేయబడుతూ ఉంటారు అంటే ఇది నా గురించే చెప్పాడు అని చెప్పి ఆలోచిస్తూ ఈ యొక్క మందిరమునకు వెళ్లకుండా ఇంకొక మందిరానికి వెళ్దామని ఆలోచించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ గాయం మన జీవితాలలో ఎందుకు అంటే మనం మంచి నడవడికలో నడిపించబడతామని. ఈ గద్దింపు ఎందుకు అంటే ఆయన మన జీవితాలలో మార్పు కలగాలని ఆలోచన చేత గద్దిస్తూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆ నిజమైన స్నేహితుడు మన కొరకు మన జీవితాలలో గాయం రేపుతూ గద్దిస్తూ ఉన్నవాడుగా మార్చబడిన వాడు. 3వ అనుభవాన్ని మనం నేర్చుకుందాం. 3వ అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు ఏమీ దాచడు. ఇది ఎక్కడ స్వభావం కలిగిన స్థితిలో ఉన్నది? మన జ్ఞాపకం చేసుకుంటే 2 వ్యక్తులు కనపడుతూ ఉంటారు ప్రేమించుకున్న వారిగా. 2 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే అంత యొక్క ప్రేమ, వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఎలా ప్రేమించుకుంటూ ఉన్నారంటే వారి జీవితంలో ఎలాంటి స్థితిలోకి రాకుండా తమ యొక్క హృదయాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్న వారిగా తమ జీవితాలు దేవుని సన్నిధిలో వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రాణ స్నేహితులుగా అలాంటి స్థితులుగా నడిపించబడుతున్న వారిగా కనబడుతూ ఉంటారు. ఎవరు అంటే దావీదు గారు అలాగే యోనాతాను గారు. వీరిద్దరి యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దావీదు గారిని ఎన్నో ఆ యొక్క స్థితిని బట్టి తన తండ్రి పగపట్టిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి తన జీవితంలో తన కొరకు తన యొక్క స్థితిని బట్టి ఏమీ దాచకుండా మా యొక్క తండ్రిని నీవు ఎలా చంపాలనుకుంటున్నాడు అని తప్పించిన వాడిగా కనబడుతున్నాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నిజమైన స్నేహితుడైతే నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా అతడు నీ యొక్క స్థితిని బట్టి ఏ సంగతులను అతడు దాచిపెట్టుకోడు, కానీ నీకు కావలసిన ప్రతి ఒక్క మాటను ఆ యొక్క వ్యక్తి నీకు తెలియజేస్తాడు. ఏమీ దాచిపెట్టుకోడు.
అతడు దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభైన యేసు క్రీస్తు కూడా మన కొరకై తన యొక్క జీవితంలో ఎంత త్యాగం చేశాడో కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆయన ఏమీ దాచుకోలేదు. సర్వం మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఎందు నిమిత్తం మన జీవితాల్లో అంటే మన యొక్క రక్షణ కొరకై. ఒక యోనాతాను గారు ఏ విధంగా ప్రేమించి దావీదు యొక్క కుమారుని ఆ యొక్క దావీదు గారిని ఎలా తప్పిస్తూ ఉన్నాడో, మన ప్రభైన యేసు క్రీస్తు కూడా మన కొరకు ఆయన ఏమీ దాచుకోకుండా తన యొక్క స్వరక్తమునిచ్చి సర్వ రక్తమునిచ్చి మనల్ని రక్షించాడు, సంరక్షకుడుగా మార్చబడ్డాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఈ యొక్క మూడో అనుభవం ఏమిటంటే, నిజమైన స్నేహితుడైతే ఏమీ దాచుకోడు. తన యొక్క జీవితంలో ప్రాణాన్ని సహా, ప్రాణంతో తన జీవితంలో ప్రాణాన్ని కూడా సహా ద్వేషించుకొని మన కొరకు ఏమీ దాచుకోకుండా ఇచ్చే వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడే మన ప్రభైన యేసు క్రీస్తు. మరి ఆ నిజమైన స్నేహితునితో నువ్వు సావాసంతో నింపబడుతున్నావా, లేక లోక స్నేహంతో నీ జీవితం నడిపించబడుతుందా? బైబిల్ సెలవిస్తున్న మాటను బట్టి ఈ లోక స్నేహము కోరినవాడు దేవునికి శత్రువగును. ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవునికి శత్రుగా మార్చబడుతున్నాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటూ ఉన్నాడు యాకోబు రాసిన పత్రికలో. మరి నీ జీవితంలో ఎవరితో స్నేహం, ఎవరితో నీ జీవితాన్ని నడిపించబడుతుంది? ఈ యొక్క లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఈ మూడు అనుభవాలలో మన యొక్క జీవితాలలో ప్రేమించగలుగుతున్న స్థితిలో మన యొక్క నిజమైన స్నేహితులుగా ఉంటున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, ముందుగా మన జీవితాల్లో మనం ప్రిఫరెన్స్గా మన జీవితాలలో నిజమైన స్నేహితుడిగా మన ప్రభైన యేసుక్రీస్తు ఉన్నాడు. రెండవదిగా నీ జీవితంలో నీతో సావాసం కలుగుతున్న నీ యొక్క స్నేహితుడుగా ఉన్నవాడు. అయితే ఈ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నీ జీవితంలో నిన్ను విడవక ప్రేమిస్తూనే నడిపిస్తూ ఉన్నాడు. నీ యొక్క నిజమైన స్నేహితుడు నీ ఎదుట మేలు చేస్తూ నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా నీ జీవితంలో గాయపరచబడి గద్దిస్తే నిన్ను గాయం చేసి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఈ గద్దింపు నీ జీవితంలో ఒక మార్పు, ఒక ప్రత్యేకమైన మార్పును కోరుకోవాలని ఆశపడుతున్నాడు. నిజమైన స్నేహితుడు ఏమీ దాచుకోడు. తన జీవితంలో ఏ విధమైన స్థితిలో తన రక్తాన్ని ఇచ్చి మన కొరకు ఏమీ దాచిపెట్టుకోకుండా భూమిని ఇక పైన పరలోక రాజ్యముని తన అధికారాన్ని వదిలేసుకున్నాడే, రిక్తునిగా చేయబడ్డాడు, ఏమీ లేని వాడిగా మన కొరకు మార్చబడ్డాడు. ఏమీ దాచుకోలేదు, ఏమీ తన జీవితంలో యొక్క దాచిపెట్టుకొని నాకు ఈ అధికారం ఉందని చెప్పుకోలేదు. మన కొరకు తన యొక్క జీవితంలో త్యాగం చేసిన వాడిగా మార్చబడ్డాడు. మరి ఆయన చేసిన త్యాగం కొరకు మన జీవితాలలో మనము కూడా ఈ లోక స్నేహంతో త్యాగం చేయకుండా, ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టే త్యాగం మనం చేయాలి కదా. దేవునితో మనం సావాసం కలిగి నడిపించబడాలి కదా. అలాంటి స్థితిలో మన జీవితాలను నడిపించుకుందాం. నిజమైన స్నేహితుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తుని భావించుకుంటూ, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని ఇచ్చిన దేవునిని మనం గుర్తు చేసుకుంటూ, ఇడువక మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మనల్ని గద్దిస్తూ గాయపరుస్తున్నాడని, అలాగే మన జీవితాలలో ఏమీ దాచిపెట్టుకోకుండా మన కొరకు తను ఏమీ దాచుకోకుండా మన కొరకు తన జీవితంలో వెల్లడి చేస్తున్నాడని గుర్తు చేసుకుంటూ మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మా జీవితాల్లో మీరు ప్రేమించారు అయ్యా. నా తండ్రి, మీరు నిజమైన స్నేహితులు మీరేనా తండ్రి. ఈ లోక స్నేహం తండ్రి అయ్యా నీకు వేరమైన మేము తెలుసుకున్నాము అయ్యా. ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రుడు అంటున్నాం. ఈ లోక స్నేహం కాదు, కానీ నీ స్నేహితుడుగా అయ్యా, నీ యొక్క స్నేహంతో మేము
మా జీవితాలు నడిపించబడే స్థితిలో నడిపించే కృపను దయచేయండి. ఎందుకంటే ఈడు ఒక మా ఎడల కృప చూపుచున్నావయ్యా. అయ్యా, మా కొరకు మా జీవితాలలో గాయపరచబడి ఆ యొక్క గాయమును మాకు రేపించైనను గద్దించైనను సరైన మార్గమును నడిపించాలని మీరు మమ్మల్ని నా తండ్రి స్నేహితులుగా భావించారయ్యా. అటు కృప మా జీవితాలను సరిచేసుకునే కృపను దయచేయండి. అలా నా తండ్రి, మా జీవితాల కొరకై మీరు ఏమీ దాచిపెట్టుకోకుండా మీ సర్వాక్తము నుంచి రిక్తునిగా చేయబడి ఏమీ లేనివాడిగా మార్చబడి మా కొరకు మీ యొక్క జీవితాలు చేశారయ్యా. అయ్యా, మా జీవితాల్లో కూడా మీ సన్నిధిలో నా తండ్రి నీతో స్నేహంతో మా జీవితాలు నడిపించబడుతూ అయ్యా, దావీదు వలె అయ్యా యోనాతాను ఏ విధంగా ప్రేమించాడో అలాంటి కృప మా జీవితాల్లో మీరు ప్రేమిస్తూ మమ్మల్ని రక్షిస్తున్నారని మేము భావించి నీ సన్నిధిలో నీతో స్నేహాన్ని విడిచిపెట్టకుండా నడిపించబడే కృపలు మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.